ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మహోన్నతుడా, మరోసారి ఉదయకాల సమయంలో ప్రాసందిలో సమయాన్ని బట్టి వందనాలు. రాత్రి అంతా కాపాడి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు. ఆయన మరి మా ఆయుష్ను మా దినాలు పొడిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన ఉదయకాలంలో ఆయన మిమ్మల్ని స్తుతించి బలపరచడానికి మేము మాట్లాడటానికి ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. ప్రభా, నీ యొక్క జీవం కలిగిన మాటలు, శక్తి గల మాటలు మీరే ఉదయకాలం మా వాగ్దానం అనుదిన భాగం మాకు దయచేయండి. నీ మాటల కొరకు విచ్ఛిన్నం సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. నీరు కట్టిన తోటవలే, నీటి ఊటవలే ఉండేదారు. నీరు కట్టిన తోటవలే, నీటి ఊటవలే నుండేదారు. క్షమములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును, బలపరచును మీ ఎముకలను, బలపరచును మీ ఎముకలను. అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము ఆదికాండము 9వ అధ్యాయము 1వ మాట. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆస్వాదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. జలప్రళయం నుండి రక్షించబడిన తర్వాత నోవాహు దేవునికి బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలర్పించింది. ఆ తర్వాత మరి దేవుడు ప్రత్యక్షమై నోవాహుకు ఇచ్చిన శుభ ఆశీర్వచనము, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి దేవుడు వారిని ఆస్వాదించాడు. కాబట్టి మనము ఫలించి అభివృద్ధి పొందామంటే దానికి నిదర్శనము ఏమిటి అని మనం ఆలోచిస్తే, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. బాలుడైన సమూయేలు ఆస్వాదించబడుతూ వచ్చాడు. దైవ దర్శనము మనము అభివృద్ధి పొందాము అంటే దైవ దర్శనం. 3వ అధ్యాయం 2వ వచనంలో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు వాక్కు ప్రత్యక్షమగుటలేదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందవ దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, 6వ వచనములో యెహోవా మరలా సమూయేలు పిలువగా సమూయేలు లేచి ఏలి ఎదురికి పోయి. కాబట్టి దైవ దర్శనం, అభివృద్ధి
పొందిన సమూయేలుని దేవుడు దైవ వాక్యం ద్వారా దర్శించారు. 2:26 బాలులకు సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి దేవుని యొక్క అభివృద్ధి పొందుతున్న వారు దైవ దర్శనము పొందుతారు. కాబట్టి చిన్న వయసులోనే దైవ దర్శనం, సమూయేలుకి దైవ దర్శనము కలుగుతూ వచ్చింది. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం 13:24 తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆస్వాదించెను. ఫలించిన వారు దేవుని యొక్క దైవాశీర్వాదం పొందుతారు. సంసోను కూడా ఎదిగినప్పుడు దేవుడు ఆయన్ని ఆస్వాదించాడు. కాబట్టి మనము ఫలించి అభివృద్ధి పొందుతున్నామంటానికి నిదర్శనము దైవ ఆశీర్వాదం మనము పొందగలం. కాబట్టి దైవ దర్శనము, దైవ ఆశీర్వాదం. అలాగే నిర్గమకాండంలో కూడా మనం చూస్తే 23:31 మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిష్తీయుల సముద్రం వరకు అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలు ఏర్పరచు. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదు. నీవు నీ ఎదుటి నుండి వారిని ఎలగొట్టదు. దైవ రాజ్యం మనము అభివృద్ధి పొందామంటానికి నిదర్శనము దైవ రాజ్యముగా దేవుడు మనల్ని చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆయన దైవ రాజ్యముగా, ఆయన యాజక రూపమైనటువంటి ప్రజలుగా దేవుడు ఆయన వాళ్ళని చేసుకున్నాడు. కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మనం ఫలించి అభివృద్ధి పొందామంటే నిదర్శనము దైవ దర్శనము కలిగి ఉంటాము. దైవ ఆశీర్వాదంతో నింపబడతాము. దైవ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఇవి మనం ఫలించామంటానికి నిదర్శనాలు. కాబట్టి మనం ఫలించాలని, మనం ఫలము నిలిచి ఉండాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనలో పనికిరాని విషయాలన్నీ కూడా తీసివేసి ఆత్మీయ జీవితంలో ఫలించే జీవితం కలిగి ఉండాలని మారుమనసు తగిన ఫలాలు, ఆత్మఫలము, భూఫలము, గర్భఫలము, సమస్త ఫలములు, విశ్వాసమునకు ఫలము ఇవన్నీ మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు మిమ్మలను నోవాహునికి ఇచ్చిన శుభ ఆశీర్వాదం, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఆ వాగ్దానము దేవుడు మన పక్షంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రేమగల ప్రభువా, నోవాహుని జలప్రళయం నుంచి రక్షించిన తర్వాత, నేను ఆరాధించిన తర్వాత ఫలించమని అతన్ని మీరు దీవించారు, అభివృద్ధి పొందమని. అలాగే ప్రభువా, ఇప్పుడు మేము కూడా ఆ విధంగా ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మీరు అభివృద్ధి పరిచారంటే మేము ఎలాగుంటామో కూడా మాకు జ్ఞాపకం చేశారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అభివృద్ధి, మీ ఆశీర్వాదం పొందినట్లు సహాయం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని రక్షించుకొని, అధికారులు రక్షించుకొని, రోగులను స్వస్థపరచండి. ఆయా సమస్యలో ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచేసి, చదువుకున్న వాళ్ళకి, ప్రయాణంలో ఉన్న వాళ్ళకి ఆయన సహాయం చేయండి. ఈ విధంగా ఈ రోజంతా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రభా. వర్షాలకు, వరదలకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మీరు నీ కాపుదలు దయచేయండి. రోగులను స్వస్థపరచండి. అపాయకరమైన స్థితిలో ఉన్న వారిని స్వస్థపరచండి, జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీద సత్యానందాన్ని, తెనాళ్ళు గుమ్మడి సత్యానందాన్ని కూడా మీరు కరుణించండి ప్రభా. ఎంతో ఆయన క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడు, మీరే బాగు చేయని బ్రతికించండి. ఇంకా ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు నాయన, వారందరినీ కూడా బాగు చేయమని ఈరోజంతా మీ సన్నిధి తోడు ఉంచమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం రోజంతా మనకు తోడైన కాపాడును గాక. ఆమేన్.